మరో బ్రేక్ను చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు పథకాల అమలు రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్పై సోనియా గాంధీని ప్రశ్నిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖను రాశారు. ఇదిపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలను పిలిచి చివాట్లు పెట్టారని, అందుకే ఇప్పుడు లేఖలు రాస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీ చీఫ్, ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండటం వల్లే తెలంగాణలో బీజేపీ వెనుకబడిపోయిందని మోడీ గమనించారని అన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఓపెన్ లెటర్ రాసి మోడీ ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సొమ్మును దోచుకుంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పాల్పడితే కిషన్ రెడ్డి ఎందుకు లెటర్లు రాయలేదని ఎంపీ చామల ప్రశ్నాస్త్రాలు సంధించారు. గారితో ఫుట్బాల్ ఆడాలని, మీరు కూడా మెస్సీలా ఫీల్ అవుదామని ఏదో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఎవరితో ఫుట్బాల్ ఆడుతాడో నాకు తెలియదు, కానీ నేనైతే రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడతా అని తహతాలు ఆడిపోతున్నట్టుగా కనపడ్డది. రేవంత్ రెడ్డి గారు మీతో ఫుట్బాల్ ఆడరు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఆడుకుంటూనే ఉండు. దేంట్లో ఆడుకుంటుండు? రాజకీయాలు ఆడుకుంటుండు. రేవంత్ రెడ్డి రాజకీయాలకు మీ రాజకీయాలకు ఉన్న తేడా తెలంగాణ ప్రజలకి వాళ్ళు చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా ఏ పార్టీ సింబల్ లేకుండా, ఏ ఫ్యామిలీ మెంబర్ రాజకీయాలలో ఆయనకు ఆశీర్వాదం లేకుండా, వాళ్ళ కుటుంబంలో ఏ గాడ్ ఫాదర్ లేకుండా రాజకీయాలకు ఎంటర్ అయి అతి స్వల్ప సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. నీ మాదిరిగా డైరెక్ట్ పారాషూట్ లో అమెరికా నుంచి డైరెక్ట్ సిరిసిల్లకు రాలే. ఎందుకంటే డాడీ పిలిచిండని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కాదని అక్కడ 100 ఓట్లతోటి గెలిచి నువ్వు నాయకుని ఎదిగి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడతా, రేవంత్ రెడ్డి నా ముందు నథింగ్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా శిఖరాన్ని చేరుకున్నా. నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఏంది? నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాతనే నీది ఒక ఐరన్ లెగ్ అని నీ ఇంట్లోనే నీ సొంత బావ, నీ సొంత చెల్లె, నీకున్న సొంత నీ కజిన్లు అందరూ మాట్లాడుకుంటారు, బయట కార్యకర్తలు మాట్లాడుకుంటారు. నీ పుణ్యాననే ఈ రోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలైపోయిండు, రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా లేకుండా పోయిండు. నీ పుణ్యాననే 23 ఎన్నికలలో ఓడిపోయారు. నీ పుణ్యాననే పార్లమెంట్ లో గుండుసున్నా వచ్చింది. నువ్వు పుణ్యాననే కంటోన్మెంట్ ఓడిపోయింది. నీ పుణ్యాననే ఇవాళ జూబ్లీ